వారం రోజులు ఒకెత్తైతే వీకెండ్ మరొకెత్తనే చెప్పాలి. ఎందుకంటే హౌస్‌లో చేసిన హౌస్‌మేట్స్ తప్పొప్పులపై వీకెండ్‌నొచ్చి నాగార్జున గారు కడిగి పాడేస్తారు కాబట్టి. ఇక ఈ తరహాలోనే విష్ణుప్రియకి ఎప్పుడు లేనట్టుగా గట్టిగా ఇచ్చుకున్నారు. ఇక వీకెండ్ వచ్చిన నాగార్జున హౌస్‌లో ఉన్న హౌస్‌మేట్స్‌తో మాట్లాడుతూ విష్ణుప్రియ దగ్గరకొచ్చి, "విష్ణుప్రియ రోజురోజుకి నీ ఆట మరింత దిగజారిపోతుంది. ఎందుకమ్మా" అని అనేసరికి, "ఆడదాం అనుకుంటున్నాను సార్" అంటే, "ఎప్పటినుండమ్మా? నువ్వు బయటకు వచ్చేసిన తర్వాత ఆడదాం అనుకుంటున్నావా?" నడేసరికి ఏం మాట్లాడలేకపోయింది. కనీసం హౌస్‌లోకి వచ్చి నెల రోజుల పైనే అవుతుంది కదా, ఒక్క టాస్క్‌లో నువ్వు విన్ అయ్యావని చెప్పు, నేనేమి అననంటే ఏం మాట్లాడలేదు. అంతేకాదు ఏదైతే టైర్ల టాస్క్ జరిగిందో అందులో నీతో ఉన్న నిఖిల్ పోరాటం చేశాడు, ఎలాగన్నా గెలవాలని ట్రై చేశాడు. కనీసం నువ్వు గెలవడానికి కూడా ట్రై చేయలేదు. నువ్వు ఏదో వెకేషన్కి వచ్చినట్టు ఫీల్ అవుతున్నావు. ఇంకెప్పుడు నీ ఆట మొదలు పెడతావు? నువ్వు ఆట మొదలెట్టే లోపుకి బయటికి వెళ్ళిపోతావేమో చూసుకో అనేసరికి, "లేదు సార్, ఇక నుంచి నా ఆట వేరే లెవెల్లో ఉండబోతుందంటే ప్రతి వారం నేను రావడం ఇదే చెప్పడం జరిగిపోతుంది. నీకు ఇంటి దగ్గర నుంచి వచ్చిన లెటర్లో కూడా అదే రాశారు. నామినేషన్ అప్పుడు కరెక్ట్గా మాట్లాడటం కాదు, దాన్ని డిఫెన్స్ కూడా చేసుకోవాలని. మొత్తంగా నువ్వు హౌస్లో ఏం మాట్లాడకుండా పృథ్వీ వెనకాల తిరగడమే పనిగా పెట్టుకున్నావు. నువ్వు బిగ్ బాస్ హౌస్కి పృథ్వీ కోసం వచ్చావేమో అనిపిస్తుంది" అంటే విష్ణుప్రియ, "లేదు సార్, నేను నిజంగానే ఏమీ ఆడలేదు ఈ వారం. ఐఎమ్ సారీ సార్" అంటూ చెప్పుకొచ్చింది. ఇంకొకసారి వచ్చే వారం నీ గేమ్ పై నువ్వు ఫోకస్ పెట్టకపోతే నెక్స్ట్ స్టేజ్ మీద ఉంటావు విష్ణుప్రియ అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చుకున్నారు విష్ణుప్రియకి. మరి మొత్తంగా నిజంగా చెప్పాలంటే విష్ణుప్రియ వచ్చి ఇన్ని నెలలు అవుతున్నా ఒక్క టాస్క్లో కూడా గెలిచింది లేదు. అంతేకాదు ఎప్పుడు కూడా టాస్క్లో అంతగా పార్టిసిపేట్ చేసింది కూడా కనిపించలేదు. మరి మీకేమన్నా కనిపించిందా లేదా అనేది కామెంట్ చేసి తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.